హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ నరినందు వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి మీకు అందరికీ తెలుసు కదా అండి, నాకు ట్రూ లైన్స్ చెప్పడం చాలా ఇష్టమని. ప్రతి ఉదయం మనం మళ్ళీ పుట్టినట్టే. ఈ రోజు మనం ఏం చేస్తామనేదే ముఖ్యం. నిజమే కదా? కామెంట్ చేసేయండి. ప్రతికూల ఆలోచనలతో నిండిన మనసు మనకు మంచి జీవితాన్ని ప్రసాదించలేదు. నిజమే కదా? చెడ్డ ఆలోచనలతో ఉన్న మనసు మనకు మంచి జీవితాన్ని ఎలా ప్రసాదించగలదు? నిజమే కదా? కామెంట్ చేసేయండి. ఇతరులకు కాంతినివ్వడం కోసం దీపాన్ని వెలిగిస్తే నీ మార్గం మరింత కాంతివంతమైపోతుంది. నిజమే కదా? మీరేమంటారు? కామెంట్ చేసేయండి. ప్రతికూలంగా ఆలోచించే వారిని ఏ ఔషధము బ్రతికించలేదు. నిజమే కదా? మన మంచితనమే మనల్ని నడిపిస్తుంది, గెలిపిస్తుంది. ప్లీజ్ కామెంట్ చేసేయండి. సానుకూలంగా ఆలోచించే వారిని ఏ విషము చంపలేదు. కానీ మనం సుఖంగా జీవించాలి అంటే మనలో ఉన్న కోపాన్ని చంపుకోవాలి. అప్పుడే మనకు మంచి జీవితం అనేది వస్తుంది. మీరేమంటారు? కామెంట్ చేసేయండి. కులాన్ని బట్టి కాకుండా గుణాన్ని బట్టి మనిషిని గౌరవించాలి. నిజమే కదా? కులం ఏం చేస్తుందండి? భోజనం పెడుతుందా? మంచి గుణం ఉంటే సరిపోతుంది కదా. ధ్యానమును పనిగా చేయకు. మనం చేసే ప్రతి పనిని ధ్యానంగా చేయాలి. అప్పుడే మనం చేసే ప్రతి పనిలోనూ ప్రతి వస్తువులోనూ మనకు దైవత్వం కనిపిస్తుంది. నిజమే కదా? కామెంట్ చేయండి. నమ్మకం ఉంటే ప్రతి మాట అర్థమైపోతుంది, కానీ నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమైపోతుంది. నిజమే కదా? కామెంట్ చేసేయండి. నిజమైన మరణం ప్రాణం కోల్పోవడం కాదు, ధైర్యం కోల్పోవడం. నిజమే కదా? మీరేమంటారు? కామెంట్ చేసేయండి. ప్రాణం పోవడానికి ఒక్క క్షణం ధైర్యంగా ఉంటే చాలు, కానీ బ్రతకడానికి జీవితాంతం ధైర్యం కావాలి. నిజంగా మన ప్రాణం పోవడం అంటే ఏంటో తెలుసా? మన ధైర్యం కోల్పోవడమే. ద్వేషంతో ధనవంతుడు కాలేవు, అలాగే కోపంతో గుణవంతుడు కాలేవు, కానీ మంచితనంలో మాధవుడు మాత్రం కాగలవు. నిజమే కదా? మంచితనంతో మాధవుడం కాగలం కదా. నిజమే కదా? కామెంట్ చేసేయండి. మన అందానికి పెరుగుదలే కాదు, తరుగుదల కూడా ఉంటుంది. ఆ విషయాన్ని మాత్రం మర్చిపోకు. నిజమే కదా? మీరేమంటారు? కామెంట్ చేసేయండి. ఎవ్వరూ చూడడం లేదని తప్పు చేయకు, అందరూ చూస్తున్నారని అప్పు చేయకు. ఈ రెండు జీవితంలో అతిపెద్ద ప్రమాదాలు. మీరేమంటారు? నిజమే కదా? కామెంట్ చేయండి. మన దగ్గర లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే మన దగ్గర ఉన్న గొప్పతనం మరుగున పడిపోతుంది. నిజమే కదా? కామెంట్ చేయండి. కామెంట్ చేయండి. ఏది శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడి చేసుకోకు. ఎలాంటి గడ్డు పరిస్థితి అయినా మారక తప్పదు. నిజమే కదా? కామెంట్ చేయండి. ఏది శాశ్వతం కాదు, మనల్ని మనం మార్చుకోవాలి. ఎలాంటి గడ్డు పరిస్థితి వచ్చినా ఒకరికొకరు పంచుకోవడంలో గొప్ప ఆనందం ఉంది. నిజం కదా? మనం మనది ఉంచుకోవడంలో ఏం ఆనందం ఉంది? మన తోటి వారితో పంచుకుంటేనే కదా దానిలో ఉన్న ఆనందం మనకి తెలుస్తుంది. నిజమే కదా? కామెంట్ చేసేయండి. మనిషికి నిజమైన ఆనందం లభించేది వారి వారి ఆలోచనల్లోనే. నిజమే కదా? మీరేమంటారు? కామెంట్ చేసేయండి. హాయ్ అండి. ముందు మనల్ని మనం సంస్కరించుకోవాలి, ఆ తర్వాత సమాజాన్ని సంస్కరించగలం. నిజమే కదా? ముందు మనల్ని మనం. ఉత్తములు ఎదుటి వారిలోని మంచితనాన్ని మాత్రమే చూస్తారు. నిజమే కదా అండి? మంచి వాళ్ళు ఎదుటి వ్యక్తిలోని మంచితనాన్నే కదా చూస్తారు. అదే దుర్గుణాలు కలవారు చెడ్డవారు ఎదుటి వ్యక్తిలోని చెడును మాత్రమే చూస్తారు. నిజమే కదా? మీరేమంటారు? కామెంట్ చేసేయండి. జీవితం అంటేనే పోరాటం. అలాంటప్పుడు అధర్మం కోసం, స్వార్థం కోసం ఎందుకు పోరాడాలి? అదేదో ధర్మం కోసం పోరాడితేనే బాగుంటుంది కదా, మంచిది కదా. మీరేమంటారు? నిజమే కదా? కామెంట్ చేసేయండి. కానీ మీ నమ్మకాలకు భిన్నంగా ప్రవర్తించకండి. అందరి పట్ల విధేయత కనపరచండి, కానీ మీ నమ్మకాలకు అందరి పట్ల విధేయత కనపరచండి.
అందరి పట్ల మంచిగా ఉండండి. అందరి పట్ల అభిమానంగా ఉండండి. కానీ మీ నమ్మకాలకు ద్వేషాన్ని దూరం చేయగలిగేది ప్రేమే తప్ప ద్వేషం కాదు. నిజమే కదా? మీరేమంటారు? కామెంట్ చేసేయండి. ఇతరులు మనల్ని రెచ్చగొట్టినా కానీ పరుషమైన మాటలతో వాళ్ళను బాధ పెట్టకు. నిజమే కదా? అలా బాధ పెడితే ఏంటి ప్రయోజనం? కామెంట్ చేసేయండి. నిజమే కదా? శ్వాస పైన ధ్యాస పెడితే అది ధ్యానంగా మారుతుంది. కానీ ధ్యాస శూన్యంగా ఉన్నప్పుడే అది ధ్యానంగా మారుతుంది. నిజమే కదా? మీరేమంటారు? కామెంట్ చేసేయండి. వాళ్ళేమనుకుంటున్నారో వీళ్ళేమనుకుంటున్నారు అని ఆలోచించడం మానేసే. ఎందుకంటే అలాంటి ఆలోచన వల్ల సగం జీవితం వృధా అయిపోతుంది. కానీ మనమేమనుకుంటున్నాం, మన మనసులో ఏముంది అనే దాని గురించి ఆలోచించి దాన్ని మొదలుపెట్టు. నీ జీవితం సక్సెస్ అవుతుంది. నిజమే కదా? మీరేమంటారు? కామెంట్ చేసేయండి. వాళ్ళేమనుకుంటున్నారో వీళ్ళేమనుకుంటున్నారో వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారో అని ఆలోచించడం ఆపు అనే విషయాన్ని పక్కన పెట్టు. ఎందుకంటే ఇలాంటి విషయాల వల్ల సగం జీవితం వృధా అయిపోతుంది. మనమేమనుకుంటున్నాం, మన మనసులో ఏముంది, మన మీద మన నమ్మకాన్ని ఉంచుకో. మనలో ఉన్న లోపాన్ని ఈ ప్రపంచానికి చూపించకండి. ఎందుకంటే దాంతో ఆడుకోవడానికి ఈ ప్రపంచం ఎప్పుడూ రెడీగా ఉంటుంది. నిజమే కదా? కామెంట్ చేసేయండి. తనకు ఇష్టమైన పనిని మూర్ఖుడు కూడా చేయగలడు. కానీ తాను చేసే పనిని తనకు ఇష్టంగా మార్చుకునేది మంచి వ్యక్తి మాత్రమే. అలాగే మంచి మనిషి మాత్రమే. మనం చేసే ప్రతి పనిలోనూ మంచిని వెతుక్కుంటాడు. నిజమే కదా? కామెంట్ చేసేయండి. మన మనసు ఆనందంగా ఉన్నప్పుడు మన శరీరం కూడా ఆనందంగానే ఉంటుంది, ఆరోగ్యంగానే ఉంటుంది. మీరేమంటారు? నిజమే కదా? కామెంట్ చేసేయండి. నువ్వు సంతోషంగా ఉండు. నీతో ఉన్న వాళ్ళని సంతోషంగా ఉంచు. అదే అసలైన సిసలైన సంతోష రహస్యం. నిజమే కదా? కామెంట్ చేసేయండి. మన దుఃఖాలకు కారణం కొడుకో, బంధువో, స్నేహితుడో, మిత్రుడో ఎవరో కాదు. మన దుఃఖానికి కారణం మనమే, మన మనసే, మన కోరికలే. మీరేమంటారు? నిజమే కదా? కామెంట్ చేసేయండి. మీకు ఒక విషయం తెలుసా? సంపదలన్నిటిలోకి ఆధ్యాత్మిక సంపద ఉత్తమమైనది. కానీ దాన్ని కోరుకునే వాళ్ళు కోపం, లోభం, మోహం, అసూయ, ద్వేషం వీటన్నిటికీ దూరంగా ఉండాలి. నిజమే కదా? మీరేమంటారు? కామెంట్ చేసేయండి. అలాగే సానుకూలమైన ఆలోచనలు ఉన్నవారికి ఆనందం ఎప్పుడు నీడలాగే వెంటే ఉంటుంది. మీరేమంటారు? నిజమే కదా? కామెంట్ చేయండి. సానుకూలమైన ఆలోచనలు ఉన్నవారికి మంచితనం ఎప్పుడూ వెంటే ఉంటుంది. అలాగే మంచి ఎప్పుడూ వెంటే ఉంటుంది. నిజమే కదా? కామెంట్ చేయండి. అదుపు లేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరమైనది. మీరేమంటారు? నిజమే కదా? కామెంట్ చేయండి. మన వ్యక్తిగత ఆశల మీద ఆసక్తి లేకపోతే మనకు ప్రశాంతత లభిస్తుంది. నిజమే కదా? కామెంట్ చేయండి. మనతోటి వాళ్ళు ఏడుస్తుంటే మనం చూసి ఆనందపడకూడదు. ఎందుకో తెలుసా? మనం దేనిలో అయితే ఆనందం వెతుక్కుంటామో దేవుడు మనకు అదే ప్రసాదిస్తాడు. నిజమే కదా? కామెంట్ చేయండి. ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలి అంటే నీ క్షమించే గుణం ఉండాలి. నిజమే కదా? ఎదుటి మనిషిని మనం అర్థం చేసుకోకపోతే అర్థం చేసుకోవాలి అంటే మనకి క్షమించే గుణం ఉండాలి. నిజమే కదా? కామెంట్ చేయండి. మన లోపల శత్రువు లేనంత వరకు మనల్ని బయట నుంచి భయపెట్టే శత్రువు ఎవ్వరూ ఉండరు. నిజమే కదా? కామెంట్ చేయండి. యుద్ధంలో వేలాది మందిని సంహరించే వాడి కన్నా తన మనసును తాను గెలిచేవాడే నిజమైన వీరుడు. మీరేమంటారు? నిజమే కదా? కామెంట్ చేయండి. ప్రపంచంలో అణు ఆయుధాలను మించిన అస్త్రం మన దగ్గర ఇంకొకటి ఉంది. అదే సహనం. మన సహనంతో ఎవరినైనా గెలవచ్చు, రక్తపాతాన్ని కూడా ఆపేయచ్చు. అంత మంచి సహనం, మన చిరునవ్వు ఉంటే చాలు, రక్తపాతాన్నైనా ఆపేయచ్చు. మీరేమంటారు? కామెంట్ చేయండి. సాయం చేసేవాడు దేవుడు, మంచి మాటలు చెప్పేవాడు గురువు, నీతిగా బతికేవాడు మనిషి. మీరేమంటారు? నిజమే కదా? కామెంట్ చేయండి.
మనం ప్రేమించే వారి వల్ల, మనకు ప్రియమైన వారి వల్ల ఆనందం, ప్రేమే కాదు దుఃఖం, బాధ, కష్టం, నష్టం అన్నీ కలుగుతాయి. నిజమే కదా! కామెంట్ చేయండి. హింసించడం అంటే శరీరాన్ని హింసించడమే కాదు, మన మనసుని బాధపెట్టడం కూడా హింసే అవుతుంది. నిజమే కదా! కామెంట్ చేయండి. గతాన్ని తవ్వుకోవద్దండి. భవిష్యత్తు గురించి కలలు కనొద్దు. ప్రెజెంట్ మనం ఉన్న సిట్యుయేషన్ గురించి ఆలోచించాలి. మన దృష్టిని కేంద్రీకరించాలి. నిజమే కదా! కామెంట్ చేయండి. అంకెలతో దేన్నైనా నిరూపించొచ్చు. కానీ ఒక్క నిజాన్ని తప్ప నిరూపించలేం. నిజమే కదా! కామెంట్ చేయండి. నా వీడియో నచ్చి